ప్రైజ్ లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. మీ అందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రభు మీ జీవితాన్ని ఈ క్రిస్మస్ సమయంలో నిండారులుగా దీవించునుగాక. తన శాంతి, సమాధానం, సంతోషాన్ని ప్రభు మీ జీవితాల్లో నిండుగా ఇవ్వాలని కోరుకుంటున్నా. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మీ జీవితాల్లో బలమైన కార్యాలు చేయనుగాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే నాయన లైవ్లో పార్టిసిపేట్ అవుతున్నారో, ఆ తదుపరి వాక్యాన్ని వింటున్నారు, మీ నామంలో తండ్రి వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఉదయకాల ఆరాధనని బట్టి వందనాలు ప్రభా. మరొకసారి లైవ్లో రావడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకై స్తోత్రాలు. ప్రతి దినం నాతో మాట్లాడుతూ మా జీవితాలు నడిపిస్తూ ఈ 23 ఎండింగ్లోకి నాయన ఈ క్రిస్మస్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశానికై స్తోత్రాలు. సకల మహిమ మీకు చెల్లిస్తూ యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి, చాలా మంచిది. మరి క్రిస్మస్ సమయంలో అనేక పాటలు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఎవ్రీ ఇయర్ రాస్తున్న ప్రియులారా, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆలోచన బట్టి, అభిషేక సహాయాన్ని బట్టి అనేక పాటలు వ్రాస్తూ ఉన్నాను, పాడుతూ ఉన్నాను. వాటిని క్యాసెట్ రూపంలో తీసుకుని రాకపోయినా మరి మా చర్చిలో కొత్త పాట పరిశుద్ధాత్మ ద్వారా రాసి నేను ఎప్పుడు కూడా పాడుతూ ఉంటా. మరి అటువంటి రాసిన పాటలు చాలా ఉన్నాయి. వాటిలో ఈ క్రిస్మస్ టైంలో ఒక పాట ప్రభు నాకు సాయం చేశాడు. లాస్ట్ టైం అలా బిఫోర్ లాస్ట్ టైం ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క పాట రాస్తున్నాను. దాంట్లోంచి ఒక పాట వ్రాయడానికి ఇష్టపడుతున్నాను. ఇది మొదటిసారి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మోజెస్ ప్రిన్స్ హైదరాబాద్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నా. ఎవ్రీడే న్యూ మెసేజ్, అనేక అద్భుత, ఆశ్చర్యకరమైన, ప్రోత్సాహాత్మకమైన సందేశాలతో మీ ముందుకు వస్తున్నాను. ఇంతవరకు మాతో కలిసి మా ఆత్మీయ ప్రయాణంలో మనందరినీ ముందుకు నడిపిస్తున్న దేవునికి వందనాలు. అలాగే ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించుకుందాం. అలాగే సహకారంగా ఉండండి. ఈ పరీక్షల్లో ఇలా హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారైతే మరి మా ఆరాధనలో వీరందరూ కూడా పాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచిది. రాసిన పాటలోంచి ఒక పాట మీ కొరకు, క్రిస్మస్ సాంగ్, న్యూ సాంగ్, పరిశుద్ధాత్మ ద్వారా లిరిక్ మరి రాయడానికి, స్వరకల్పన చేయడానికి ప్రభు ఇచ్చిన ఆలోచనకి వందనాలు. మరి కొన్ని మ్యూజిక్స్ యూట్యూబ్లో ఉన్న వాటిని కలిపి వాటితో పాటు కొన్ని నాకు మ్యాచ్ అయ్యేదాన్ని చూసుకొని కలుపుకుంటూ పాడుతున్న ప్రియులారా, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. వాచ్ చేస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. యేసయ్యా జన్మించే దూతలెల్ల పాడిరి, ఇమ్మానుయేలయ్యే దిగి వచ్చే యేసయ్యా, ఇమ్మానుయేలయ్యే దిగి వచ్చే యేసయ్యా. యేసయ్యా జన్మించే, యేసయ్యా జన్మించే దూతలెల్ల పాడిరి, ఇమ్మానుయేలయ్యే దిగి వచ్చే యేసయ్యా, ఇమ్మానుయేలయ్యే దిగి వచ్చే యేసయ్యా. పాపికి రక్షణ తెచ్చే లోకమంతా సంబరమాయే, పాపికి రక్షణ తెచ్చే లోకమంతా సంబరమాయే. రక్షణ శృంగమై యేసయ్యా వెలిసేను, హల్లెలూయా హల్లెలూయా ఆనందమాయే, హల్లెలూయా హల్లెలూయా ఆనందమాయే.
యేసయ్య జన్మించే దూతలెల్ల పాడిరి ఇమ్మానుయేలై దిగివచ్చే యేసయ్యా ఇమ్మానుయేలై దిగివచ్చే యేసయ్యా వేకువ చుక్కై ఉదయించే యేసయ్యా వేకువ చుక్కై ఉదయించే యేసయ్యా చీకటిని తొలగించా మనలో ఉదయించేను హల్లెలూయా హల్లెలూయా ఆనందమాయే హల్లెలూయా హల్లెలూయా ఆనందమాయే యేసయ్య జన్మించే దూతలెల్ల పాడిరి ఇమ్మానుయేలై దిగివచ్చే యేసయ్యా ఇమ్మానుయేలై దిగివచ్చే యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. కన్యాక గర్భమందు యేసయ్య జన్మించే కన్యాక గర్భమందు యేసయ్య జన్మించే జ్ఞానులు వెదకిరి యేసయ్యను ప్రేమింప హల్లెలూయా హల్లెలూయా ఆనందమాయే హల్లెలూయా హల్లెలూయా ఆనందమాయే యేసయ్య జన్మించే దూతలెల్ల పాడిరి ఇమ్మానుయేలై దిగివచ్చే యేసయ్యా ఇమ్మానుయేలై దిగివచ్చే యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. కలిసి పాడదామండి. యేసయ్య జన్మించే దూతలెల్ల పాడిరి ఇమ్మానుయేలై దిగివచ్చే యేసయ్యా ఇమ్మానుయేలై దిగివచ్చే యేసయ్యా. కన్యాక గర్భమందు ప్రైజ్ ద లార్డ్. కన్యాక గర్భమందు యేసయ్య జన్మించే జ్ఞానులు వెదకిరి యేసయ్యను ప్రేమింప హల్లెలూయా హల్లెలూయా ఆనందమాయే హల్లెలూయా హల్లెలూయా ఆనందమాయే యేసయ్య జన్మించే దూతలెల్ల పాడిరి ఇమ్మానుయేలై దిగివచ్చే యేసయ్యా ఇమ్మానుయేలై దిగివచ్చే యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. ఇమ్మానుయేలై దిగివచ్చే యేసయ్యా. వేకువ చుక్కై ఉదయించే యేసయ్యా వేకువ చుక్కై ఉదయించే యేసయ్యా చీకటిని తొలగించా మనలో ఉదయించేను హల్లెలూయా హల్లెలూయా ఆనందమాయే హల్లెలూయా హల్లెలూయా ఆనందమాయే యేసయ్య జన్మించే దూతలెల్ల పాడిరి ఇమ్మానుయేలై దిగివచ్చే యేసయ్యా ఇమ్మానుయేలై దిగివచ్చే యేసయ్యా. గ్లోరీ వి వర్షిప్ ఆరాధన యేసయ్యా. లా 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 యేసయ్య జన్మించే దూతలెల్ల పాడిరి ఇమ్మానుయేలై దిగివచ్చే ఇమ్మానుయేలై దిగివచ్చే యేసయ్యా ఇమ్మానుయేలై దిగివచ్చే యేసయ్యా ఇమ్మానుయేలై దిగివచ్చే యేసయ్యా ఇమ్మానుయేలై దిగివచ్చే యేసయ్యా. థ్యాంక్ యూ అండి. ఇలాగా అనేక పాటలు రాస్తున్నాను, పాడుతూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇవన్నీ కూడా క్యాసెట్లు చేసుకోవాలా. అంత క్యాసెట్స్ అన్నీ కూడా రెడీ అవుతున్నాయి, కొన్ని రెడీగా ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా పొందుపరిచి చక్కటి ఒక రూపాన్ని
తీసుకొని రావాలని కోరుకుంటున్నాం. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని ఈ క్రిస్మస్ సమయంలో ఆశీర్వదించునుగాక. లాస్ట్ టైం కూడా ఒక చక్కటి క్రిస్మస్ సాంగ్ పాడాను. ఇలాగా క్రిస్మస్ సమయం రాగానే కొత్త పాటతో ప్రభు ఎంతగానో రాయడానికి, పాడడానికి ప్రభు ఎంతగానో సాయం చేస్తున్నాడు. ప్రభు యేసయ్య మీ జీవితాన్ని మరి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. తన బలమైన హస్తముతో బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక. మంచిది. నేను వాక్య సందేశానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వాచ్ చేస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాడు ప్రత్యేకంగా. అలాగే ఈ పరిచయను ప్రేమిస్తూ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీలో ఉన్న మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు, మీ ఉద్యోగం కొరకు, మీరు చేస్తున్న చేతి పనుల కొరకు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సామెత ఉంది, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే మనం ఏమైనా చేయగలం. ఆరోగ్యం లేదనుకోండి మనం ఏమీ చేయలేము. కనుక దీర్ఘాయుష్ను, ఆరోగ్యాన్ని ఈ క్రిస్మస్ వరకు ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇంకా ఇలాంటి క్రిస్మస్లు అనేకము జరుపుకోవాలా, అనేకులు ఆనందించాలని మనసారా కోరుకుంటున్నా. మరి నాకు వాక్య సందేశం ఏంటంటే, మంటిలో నుండి మహిమలోకి తెచ్చుటయే క్రిస్మస్. లాస్ట్ టైం కూడా నేను ఒక క్రిస్మస్ మీద ఒక మెసేజ్ చెప్పాను. మరి జీవాన్నిచ్చుటయే క్రిస్మస్ అని ఒక సందేశాన్ని మాట్లాడాను. అలాగే మంటిలో నుండి మహిమలోకి తెచ్చుట. ఇదేంటి మంటిలో నుండి మహిమలోకి తెచ్చుట? అవును ప్రియులారా, మంటిలో నుండి మహిమలోకి దేవుడు మనల్ని తీసుకొని వస్తున్నాడు. దిస్ ఇస్ ద క్రిస్మస్. క్రిస్మస్ గురించి అనేక విషయాలు మాట్లాడతాం. రక్షకుడు పుట్టినాడు, లోక రక్షకుడు, పాపాలు తీసి రకరకాలుగా మనం మాట్లాడుతుంటాం. ఇంకొంచెం డీప్గా ఒక రెవల్యూషన్ మాట్లాడుతున్నాను, డిఫరెంట్గా. ప్రతిదీ కూడా క్రిస్మస్ మీద ఈ నెలంతా కూడా అనేక విషయాలు బోధించాను. వాటిలో ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఈరోజు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మంటిలో నుండి మహిమలోకి తెచ్చుటయే క్రిస్మస్. మంటిలో నుండి మహిమలోకి తెచ్చుట ఏంటి? మరి బైబిల్లో మీరు ఆదికాండం 1వ అధ్యాయాన్ని కనుక మీరు చూచినట్లయితే, 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, ఈ 3వ అధ్యాయాన్ని కనుక చూచినట్లయితే, దేవుడు ఈ ఫస్ట్ చాప్టర్ అంతా కూడా ఒక సృష్టిని తన మహత్తు గల మాట చేత సృజించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అయితే మరి ఆడమ్ అండ్ ఈవ్ని చేసి సృష్టిని చేసినప్పుడు వండర్ఫుల్, చాలా బాగుంది. వెలుగు ఆయను, వెలుగు కమ్మనగా వెలుగు ఆయను. ఈ నీళ్ళు ఆ నీళ్ళు పైన విశాలపరచబడును గాక. ఆకాశం ఆయను, భూమి ఆయను, సూర్యచంద్ర నక్షత్రములు, సముద్రములు, సమస్తాన్ని సృష్టించాడు. అయితే ఒక అద్భుతమైనది ఏంటంటే, మానవుణ్ణి మంటిలో నుంచి చేశాడు, మన ఆశీర్వదించాడు. ఈ భూమిని నిండించి ఫలించి అభివృద్ధి పొంది దీనంతటిని కూడా ఏలాలని చెప్పాడు. ఈ సృష్టిని చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. మంచిదిగా ఉండెను, మంచిదిగా ఉండెను, మంచిదిగా ఉండెను. ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది పిల్లరా. కానీ ఎప్పుడైతే తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆదాము యొక్క ప్రక్కటి ఎముకలోంచి చేసిన అవ్వను ఈ సృష్టిని చూసినప్పుడు చాలా మంచిదిగా ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో ఈ 1వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తాం. మరి అంత సృష్టిని చూసినప్పుడు మంచిదిగా ఉండెను, మంచిదిగా ఉండెను అని పలుకుతూ, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, వాణ్ణి దేవుని స్వరూపమందు సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వాణ్ణి సృజించెను. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ హిస్ ఓన్ ఇమేజ్. తన స్వరూపం, తన పోలిక చొప్పున
సృష్టిని చేశాడు. సృష్టి వేరే, సృష్టిలో చేయబడ్డ మానవుని యొక్క ఆధిక్యత వేరే. దినంతా కూడా ఏలాల తన ఆత్మతో, తన మహిమతో నింపాడు. మరి చక్కని 2వ అధ్యాయాన్ని కనుక చూస్తే, మరి ఇది ఇట్లా ఆశీర్వదించిన తర్వాత, దినంతా చేసిన తర్వాత దేవుడు ఏమంటాడంటే, చివరి ఈ అధ్యాయంకి వచ్చే లోపట, మొదటి అధ్యాయం 31వ వచనాన్ని చూసే లోపట, దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అంటే సృష్టిని చేసినప్పుడు మంచిది మంచిది మంచిదని పలికి, తన స్వరూపమందు చేసిన మానవుణ్ణి చూసినప్పుడు, వాడిని ఆశీర్వదించిన తర్వాత అంటున్న మాట ఏంటంటే, తాను చేసిన యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేనని దేవుని యొక్క వాక్యం అంటుంది. అస్తమయం ఉదయం కలగగా అది 6వ దినం అయింది. అంటే ఈ 6వ దినాన్ని చేసిన ఈ మానవుణ్ణి ఏమంటున్నాడంటే, చాలా మంచిదిగా ఉండెను. మంచిదిగా వేరే, చాలా మంచిదిగా వేరే. ఎందుకంటే ఈ మానవుడు తన ఓన్ ఇమేజ్, మరి తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. మరి 2వ అధ్యాయానికి వచ్చే లోపల ఒక చక్కటి ఏదోను తోట చేసి, అందులో ప్రభు అక్కడ ఆదామును అవ్వ నుంచి దాన్ని కాయాల, దాన్ని సేద్యపరచాలని చెప్పినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. అయితే ఇక్కడ అనేక రకాల చెట్లున్నాయి. వాటిలో కనుక చూస్తే చూపునకు రమ్యమైనది, ఆహారానికి మంచిది, చాలా వృక్షాలున్నాయి, చాలా చెట్లున్నాయి. దాంట్లో ఉంచి అంటాడు కదా, 9వ వచనం 2:9 చూస్తే, దేవుడిని యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది, ప్రతి వృక్షమును తోట మధ్యన జీవవృక్షమును మంచి చెడ్డల తెలివి వృక్ష ఫలమును నేల నుండి మొలిపించను. మొదటగా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదని ప్రతి వృక్షం. చాలా చెట్లున్నాయి, కొన్ని వందల, తోటలో ఎన్ని చెట్లు ఉంటాయి? కొన్ని వందల వేల చెట్లు ఉంటాయి. దానిలో జీవవృక్షమును ఉంచాడు. చాలా చెట్లున్నాయి, అవి చూపునకు రమ్యమైనవి, ఆహారానికి మంచిదంట. అట్లాగే జీవవృక్షం ఉందంట. అంతేకాదు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును కూడా దాంట్లో మొలిపించాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, అలా చేసిన తర్వాత ఈ ఏదోను తడపడానికి ఒక నది బయలుదేరుతుంది. ఇది 4 భాగాలై వెళ్తున్నది. ఇప్పుడు ప్రభు అంటాడు కదా, ఒక ఆజ్ఞ ఇస్తాడు. మరి దీన్ని సేద్యపరచాలా, దీన్ని కాయాలా, తోటను సేద్యపరచాలా, కాయాలని దాంట్లో ఉంచి, నీ చెట్ల తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలం నిరభ్యంతరంగా తినవచ్చు. నిరభ్యంతరంగా తినే చెట్లు ఎన్నున్నాయి? చాలా ఉన్నాయి. అందులో జీవవృక్ష ఫలం కూడా ఉంది. దాన్ని కూడా నిరభ్యంతరంగా తినవచ్చు అని అర్థం. అయితే ఒక్కదాన్ని మాత్రం ప్రభు అంటాడు కదా, అయితే మంచి చెడ్డల తెలివి వృక్ష ఫలం తినకూడదు, జీవవృక్ష ఫలం తినకూడదని చెప్పలేదు. నిరభ్యంతరంగా తినొచ్చు, అన్ని తినొచ్చు. ఓన్లీ ఒక్కటే మాత్రం, ఒకటే. 100 చెట్లు అనుకోండి, 1000 చెట్లు అనుకోండి, 1000 చెట్ల గురించి మాట్లాడతలేడు. నిరభ్యంతరంగా అందులో మధ్యలో జీవవృక్ష ఫలం కూడా ఉందంట, దానికి కూడా అభ్యంతరం లేదు. కానీ ఒక్కటి మాత్రం తినకూడదని, తిను దినమున నిత్యముగా చచ్చదమని నరునికి ఆజ్ఞాపించెను. చూడండి ప్రియులారా, ఎంత మంచి దేవుడు. అంటే ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, ఎందుకు ఈ మంచి చెడ్డల చెట్టు వృక్ష ఫలాన్ని ఉంచాలా? దేవుడు తెలుసు కదా, ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది, ఫ్యూచర్ తెలియదా? చాలామంది అంటారు. అన్నీ తెలుసు, తెలిసే పెడుతున్నాడు. మానవునికి పరిపూర్ణ జ్ఞానం ఇచ్చాడు, చూస్ చేసుకుని జ్ఞానం ఇచ్చాడు. అంటే ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నాడు?
మానవుని దగ్గర ఏం కోరుకుంటున్నాడు? లోబడటం, విధేయత. ఎందుకు దేవుడు మానవుని నుంచి విధేయత, ఈ లోబడే గుణాన్ని కోరుకుంటున్నాడంటే, పరలోకం నుంచి అవిధేయత ఆరంభమైంది. అనగా దేవుడు చేసిన దూతలలో చాలా దూతలున్నాయి. వాటిలో మరి లూసిఫర్ చాలా అందమైన వాడు. మరి దేవుని సింహాసనం కంటే తాను ఇంకా పై సింహాసనం అయిపోవాలా, తనకంటే ఎక్కువైపోవాలా, ఆ సింహాసనం నాకు కావాలని కోరుకున్నప్పుడు త్రోసివేయబడినట్టుగా చూస్తున్నాం. అక్కడి నుంచి మొదలైంది అవిధేయత. దేవుడు మానవు నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, ఈ మంటిలో నుంచి చేసి ఈ మంటిలో నుంచి మహిమని తీసుకొని రావాలని కోరుకున్నాడు. మహిమలో నుంచి చేసిన దూతలు మహిమపరచక త్రోసివేయబడ్డాయి. అయితే మంటి నుంచి తీసుకొస్తున్నాడు, మంటిని మహిమతో నింపుతున్నాడు, మంటిలో మహిమా ఘటాలుగా చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఒక విధేయత, అంటే దేవునికి లోబట్ట అనేది, విధేయత అనేది కోరుకుంటున్నాడు. ఇది తినమన జస్ట్ ఒక్క ఫ్రూట్, ఒక్క చెట్టుదే, మిగతాది అన్ని తినొచ్చు, నిరభ్యంతరంగా తినొచ్చు, ఇంక్లూడింగ్ జీవవృక్ష ఫలము. అర్థమవుతుందా అండి? ఇంక్లూడింగ్ జీవవృక్ష ఫలం కూడా నిరభ్యంతరంగా తినొచ్చు. 100 చెట్లు తినండి, 100 చెట్లు తిను, అందులో ఒక్కటి మాత్రం 99 తిను, ఒక్కటి మాత్రం వదిలేసాయి. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం. ఈనాడు కూడా అదే జరుగుతుంది పిల్లరా. మరి ఎన్నో ఉన్నాయి, ఎన్నో దారులు ఉన్నాయి. మంచి దారిలోకి రావట్లేరు ప్రజలు, యేసు ప్రభువుని నమ్ముకుంటలేరు. ఇక్కడ చూస్తే ఇది తినుదినమున నిశ్చయంగా నువ్వేమైపోతావు, చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. అయితే 3వ అధ్యాయానికి వచ్చే లోపట సర్పము భూజంతువులలో చాలా కుయుక్తి కలిగింది, యుక్తి కలిగింది. అందుకు స్త్రీతో అంటుంది, ఈ తోట చెట్ల ఫలములు మేము అన్నీ తినవచ్చు అంటే, అయితే ఈ తోట చెట్ల మధ్యలో ఫలములను గురించి దేవుడు మీరు చావకుండా దాన్ని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో చెప్పెను. దేవుడిని యెహోవా సమస్త భూజంతువులు సర్పము యుక్తి గలదేండును, అది స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములు దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా, తినకూడదని నేను చెప్పలేదు. అన్ని నిరభ్యంతరంగా తినవచ్చు, ఒక్కదాన్ని తినకూడదని చెప్పాడు. అదేంటి? మంచి చెడ్డల తెలివి నిచ్చు వృక్ష ఫలం. ఇక్కడ చూస్తే సర్పము చాలా కుయుక్తిగా మాట్లాడుతుంది. స్త్రీ అంటుంది, తోట మధ్యనున్న చెట్ల ఫలముల గురించి దేవుడు మీరు చావకున్నట్టు వాటి తినకూడదు, ముట్టకూడదని చెప్పిన సర్పం తినను. అందుకు సర్పం, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెట్లు ఎరిగిన వారపై దేవతల వలె ఉందురని దేవుని యొక్క వాక్యం అంటుంది. మరి ఇక్కడ చూసినప్పుడు అంటే ఈ పండు తింటే ఏమవుతుంది? పండు తిన్నప్పుడు చనిపోతారు, మరణిస్తారు అని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే రమ్యముగా చూడడానికి అందంగా ఉన్న ఆ వృక్ష ఫలాల్లో కొన్ని తీసుకొని, వివేకమునిచ్చు రమ్యమై ఉండిన చూచిన ఆ ఫలాన్ని చూసి తీసుకొని తిని తన కూడా భర్తకు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయంట. అంటే ఆత్మీయ కన్నుల్లో దిగంబరత్వాన్ని ఎరగరు వాళ్ళు. ఆత్మీయ కన్నులు ఉన్నారు. ఇప్పుడు ఏ కన్నులు తెరవబడ్డాయి? శరీర కన్నులు చూచుకున్నప్పుడు ఇప్పుడు ఎలాగున్నారంటే దిగంబరులు అయిపోయి దేవునికి భయపడి చెట్ల చాటున దాక్కున్నట్టుగా చూస్తున్నాం. అప్పుడు ప్రభు అంటాడు, దిగంబరులుగా మీరు ఉన్నారని ఎవరు చెప్పారు? అసలు మీరు దిగంబరులని ఎవరు చెప్పారు? ఆదామా? చెట్ల దాక్కుని ఎక్కడ, నువ్వెక్కడా? పిలిచి నువ్వు ఎక్కడున్నావు? అందుకని తోట చెట్ల మధ్యలో దిగంబరిగా నుంటిని కనుక భయపడి దాక్కుంటుని, అందుకు ఆయన నువ్వు దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు? ఎవరు చెప్పారు నువ్వు దిగంబరువని? దిగంబరత్వం ఎట్లొచ్చింది? అందుకే ఆదాము యొక్క దిగంబరత్వాన్ని యేసయ్య దిగంబరిగా మారాడు. ఆదాము యొక్క అవిధేయత ద్వారా లోకం మీదకి పాపం వచ్చింది. మరి ఇక్కడ మానవుణ్ణి తన స్వరూపమందు చేసి
మంటిలోంచి మహిమతో నింపి, తన జీవాత్మతో నింపి, తన ఆత్మతో నింపి జీవించు ప్రాణిగా చేసినప్పుడు ఈ మానవుడు అంటే ఈ ఆదాము లేదా అవ్వ ఏమైపోయారంటే పాపము ద్వారా మరి మరణించినట్లుగా చూస్తున్నాం. అందుకే అంటాడు, ఇది జరిగిన తర్వాత నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షము తింటివా, నేను తినకూడదన్న దాన్ని తింటివా? అందుకు ఆదామంటున్నాడు, ఈ స్త్రీ నాకు ఇచ్చింది. స్త్రీ అంటుంది, సర్పము నన్ను మోసపుచ్చింది. సర్పాన్ని శపించి, అందుకు దేవుడిని ఓ సర్పముతో చేసినందుకు పశువుల జంతువులంట్లో శపించబడినదో అని చెప్పి, స్త్రీకి నీ గర్భవేదన హెచ్చునని చెప్పి ఇప్పుడు ఆదాముతో అంటాడు, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట తినవద్దని నిన్ను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తం నేల శపించబడింది. ప్రయాసముతో నువ్వు బ్రతుకు దినములను మరి దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలు గచ్చ పొదలు నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నువ్వు నేలకి తిరిగి చేరు వరకు నీ ముఖ చెమట కార్చి తిందువు. ఏలేనగా నేల నుండి నువ్వు తీయబడితేవి గనక మన్నైపోదువు అంటున్నాడు ఇక్కడ. అంటే మన్నైపోవటము దేవుని యొక్క చిత్తమా? నిరంతరంగా ఉండటం గాడ్స్ విల్లా? అంటే దేవుడు ఎందుకు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి మంటిలో నుండి తన మహిమను నింపి మానవుని నిరంతరము జీవించేలాగా చేశాడు? ఎప్పుడైతే తినకూడని పండు చేయకూడని మరి ఆ తినకూడని పండు తిన్నాడో మరణము సంభవించినట్లుగా చూస్తున్నాం. నువ్వు మంటి నుండి తీయబడితే గనక మన్నైపోదువు. పాపము ద్వారా మనిషి ఏమవుతుందంటే, మన్నుతో చేయబడిన మనిషి మన్నైపోవాలన్నది దేవుడు కాదు. పాపము తర్వాత మాట్లాడుతున్న మాట, అవిధేయత తర్వాత మాట్లాడుతున్న మాట, పండు తిన్న తర్వాత మాట్లాడుతున్న మాట. అంటే ఈ మానవుని యొక్క ఒక డిజైన్ ఎలాగుందంటే, దేవుడు ఎలా చేశాడంటే తను ఎప్పుడు కూడా మహిమతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు తిరిగి మానవుడు ఏమైపోయి పాపం ద్వారా మళ్ళీ మంటిలో కలిసిపోతున్నాడు. ఎప్పటిదాకా? యేసు వచ్చేదాకా. యేసు వచ్చి ఈ క్రిస్మస్ మీనింగ్ మంటిలో ఉన్న ఈ మానవుణ్ణి మరలా తిరిగి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, మళ్ళా ఏదైనా తోటలోదే చేస్తున్నాడు, మళ్ళా మొదటిదే చేస్తున్నాడు. అంటే మంటికి మన్నైపోయే మన జీవితాన్ని, చనిపోతాం కరెక్టే బ్రదర్, మన్నైపోతాం కదా, మళ్ళీ పునరుద్ధానం తిరిగి లేస్తావు. అంటే ఈ మన్నైపోతున్న ఈ మానవుణ్ణి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తిరిగి మళ్ళా మహిమైశ్వర్య ఘటముగా, దట్ మీనింగ్ మంటికి వెళ్ళే మనల్ని మహిమగల వారిగా చేస్తున్నాడు. మంటి నుండి మహిమలోకి తీసుకొస్తున్నాడు. అర్థమవుతుంది అనుకుంటండి, నేను నమ్ముతున్నాను. అంటే క్రిస్మస్ అనగా మంటి నుండి మహిమలోకి తీసుకొని రావటయే. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, 72వ కీర్తన గ్రంథం 19వ వచనాన్ని కనుక చూస్తే, కీర్తన గ్రంథం 72వ అధ్యాయము, మేబీ ఐ హోప్ మీరందరూ కూడా అండర్స్టాండ్ చేసుకుంటున్నారని నమ్ముతున్నాను. 72:19 వచనాన్ని చదువుతుందండి. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడుగాక, సర్వ భూమియు ఆయన మహిమతో నిండి ఉండునుగాక. ద ప్రాఫిటిక్ వర్డ్. యేసు వచ్చినప్పుడు ఏం జరిగింది? సర్వ భూమి మహిమ లేదా? ఉంది. మహిమగల దేవుడే శరీరమై వస్తున్నాడు, మహిమను విడిచిపెడుతూ వస్తున్నాడు. మళ్ళా మనల్ని మహిమలోకి తీసుకెళ్ళడానికి, మహిమగా మార్చడానికి. మహిమలో ఉన్న దూతలు ఏమైపోయారు? అవిధేయత ద్వారా పడగొట్టబడ్డారు. ఇప్పుడు పడగొట్టబడ్డ స్థానములో మళ్ళా మంటి ఘటాన్ని మహిమగా మార్చడానికి మంటిలో నుంచి మానవుని చేస్తున్నాడు తన స్వరూపమందు. ఎప్పుడైతే పాపము చేశారో మంటికి మన్నైపోతున్నారండి. ఇప్పుడు మంటి నుండి, పెంట నుండి, బలహీనత నుండి, పాపము నుండి ఇప్పుడు సింహాసనం ఎక్కుతున్నాం. దేవునితో నిత్యం ఉంటున్నాం, నిత్య రాజ్యానికి చేర్చబడుతున్నాం. మహిమ లోకములో నిరంతరం, అన్కౌంటబుల్, ఎండ్లెస్. ఇంకొక విధంగా చెప్పాలంటే ఇక దానికి అంతము, ఆది అంతము లేదు. అంత దేవుడు ఎంతకాలం ఉంటాడో అంత దేవుడు నిరంతరం ఉంటాడు. ఇప్పుడు
దేవుడు ఎంత మహిమో మీరు అర్థం చేసుకోవాలా. ఈ మంటిలో నుండి మహిమలోకి తీసుకొచ్చుట అంటే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. మానవుడి యొక్క జీవితం పాపము ద్వారా నశించిపోయింది, అంతమైపోతుంది, మంటిలోకి వెళ్ళిపోతున్నాడు. మంటిలోకి వెళ్ళాలనేది దేవుడి డిజైన్ కాదు. అలాగ వెళ్ళిపోతున్న మానవుని యేసు క్రీస్తు ద్వారా, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, ఈయన ప్రవీణ క్రీస్తు, మహా సంతోషకరమైన స్వర్తమానం ఏంటి తెలుసా? క్రిస్మస్ అంటే అర్థం ఏంటి తెలుసా? మంటిలో బ్రతికే మన జీవితాన్ని మహిమైశ్వర్యంతో నింపబడుటయే. ఈ క్రిస్మస్ సమయంలో నీ జీవితం ఎంత ఆధిక్యత, సర్వ భూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. దట్ మీనింగ్ నీవు నేనే. క్రీస్తు రాక అంటే ఆ మొదటి కన్యక గర్భవతి కుమారుని ఆ వచ్చిన రాక క్రిస్మస్. వాట్ ఈస్ ద మీనింగ్? అనేక విధాలు ఉన్నాయి. పాపాలు తీసేయడానికి, సమాధానం ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి, ఇలా చెప్పుకుంటూ వెళ్తాను. చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఒక బ్యూటిఫుల్ విషయాన్ని చెబుతున్నానండి. ఒక డిఫరెంట్గా మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మంటిలో ఉన్న మన జీవితాన్ని, మంటికి మన్నైపోవలసిన మన జీవితాన్ని ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నంటే మంటిలోనున్న మన జీవితాన్ని మహిమలోకి తెచ్చుటే క్రిస్మస్. కానీ మంటికి మన్నై చేరవు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన మన్నైపోలే. అలాగే మన జీవితాన్ని ఒకవేళ ఇప్పుడే వేసే వచ్చింది అనుకోండి, ఇది దేహం ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది, పరలోకానికి అలాగే చేర్చబడుతుంది. ఒకవేళ యేసు రాలేదనుకోండి, ఒకవేళ చనిపోయినా అంటే పునరుద్ధరణ దినాన్ని నువ్వు ఏమైపోతున్నావు? మహిమతో తిరిగి లేస్తున్నావు. యేసును కలిగినందుకు, యేసుని అంగీకరించినందుకు, యేసు జన్మ నీలో ఉన్నందుకు, యేసు ప్రభు నీ జీవితంలోకి వచ్చినందుకు, క్రిస్మస్ అనగా నీలో ఆయన జన్మించినందుకు నీ జీవితం ఏమైపోతుందంటే మంటిలోకి వెళ్ళిపోయే నీ జీవితాన్ని మహిమలోకి తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాడు. అవునండి, దట్ ఈస్ ద క్రిస్మస్.